శ్రీమాత్రే నమః. మన సంస్కృతి సాంప్రదాయాల వీడియోల కోసం మన శ్రీహరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరిచ్చే ఒక పెద్ద లైక్ నాకు మరింత మోటివేషన్గా ఉంటుంది. హర హర మహాదేవ, పార్వతీపతయే శంభో శంకర. ఈ వ్రతం ఆచరించడం వల్ల ఆ పరమశివుణ్ణి తొందరగా ప్రసన్నం చేసుకోవడానికి అమ్మవారు స్వామి ద్వారానే మనకి ఈ వ్రతాన్ని తెలియజేశారు. మన జీవితంలో ఎన్నో ఆశలు, కోరికలు, ఏ పని అయినా మొదలు పెట్టాలన్నా ఎన్నో అడ్డంకులు, నిరాశగా ఉన్న జీవితానికి తోడుగా నిలిచేది ఒక్క దైవబలం మాత్రమే. ఆ వ్రతమే 16 సోమవారాల వ్రతం. ఈ వ్రతాన్ని షోడశ సోమవారాల వ్రతం అని కూడా పిలుస్తారు. వ్రతాన్ని మన హిందూ పురాణాల్లో చెప్పబడిన అత్యంత శక్తివంతమైన వ్రతం. 16 సోమవారాల వ్రతం ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా పూజించవచ్చు. శివపూజ ప్రదోష వేళ ఉత్తమ ఫలితం లభిస్తుంది. 16 సోమవారాల వ్రతం అంటే ఏంటి? వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి? ఎలాంటి సామాగ్రి ముందుగా ఏర్పాటు చేసుకోవాలి? వ్రత విధానం, నియమాలు, నైవేద్యం, చివరిగా ఎప్పుడు ఉద్యాపన చెప్పుకోవాలి? మధ్యలో ఆటంకం వస్తే పూజ ఎప్పుడు చేయాలి? ముఖ్యంగా లింగం మట్టితోనే ఎందుకు చేసుకోవాలి? 16 సోమవారాల వ్రతంలో మట్టి శివలింగాన్ని పూజించడం ఆధ్యాత్మిక పురాణ ప్రాధాన్యతలు ఉన్నాయి. మట్టి శివలింగాన్ని పార్థివలింగం అంటారు. శివలింగాన్ని ఇతర లోహాలతో చేసి పూజించడం కన్నా మట్టితో చేసిన శివలింగాన్ని పూజించడం వల్ల ఎక్కువ పుణ్యం దక్కుతుంది. మట్టితో చేసిన లింగాన్ని పూజించడం ఎందుకు అంత ప్రాధాన్యత అంటే, శివుడు లయతత్వం కలవాడు. మన చేతులతో స్వయంగా మట్టిని తెచ్చి లింగాన్ని రూపుదిద్ది పూజించి ఆపై 17వ వారం నీటిలో నిమజ్జన చేస్తాం. మనం మట్టి నుండి వచ్చాం, తిరిగి మట్టిలోనే కలుస్తాం అనే సృష్టి నియమాన్ని మనకు గుర్తు చేస్తుంది. మట్టితో చేసిన లింగాన్ని మనం సోమవారం పూజించడం వల్ల మనశ్శాంతి లేనివారు మానసిక ఒత్తిడి సమస్యలను తగ్గించుకోవచ్చు. మట్టితో చేసిన పార్థివ లింగాన్ని పూజించడం వల్ల ఆ ఉమాపతి శంకరులు తొందరగా ప్రసన్నులవుతారు. వివాహం ఆలస్యమవుతున్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, మంచి జీవిత భాగస్వామిని కోరుకునేవారు మట్టి శివలింగాన్ని పూజిస్తే ఆటంకాలు తొలగుతాయి. కుదిరిన వారు పుట్టమన్నుతోనే శివలింగాన్ని చేసి పూజించుకోవాలి. కుదరని వారు చెరువు దగ్గర పవిత్రమైన నల్లటి మట్టిని ఉపయోగించి లింగాన్ని చేసి పూజించుకోవచ్చు. మట్టితో శివలింగాన్ని ఎలా చేసుకోవాలి? ఇలా చేయడం రాదు కుదరని వాళ్ళు సింపుల్గా కూడా చేసుకొని శివయ్యను పూజించుకోవచ్చు. ముఖ్యంగా భక్తి భావనతో ముందరికెళ్తే శివయ్యే ఒకడుగు ముందుకు వెళ్ళి పూజ చేయించుకుంటాడు. అభిషేకం చేస్తున్నప్పుడు నీరు కిందకు వెళ్ళు దారిని పానపట్టం అంటారు. పానపట్టం ఎప్పుడూ ఉత్తరం వైపు ఉండాలి. 16 సోమవారాల వ్రతంలో ఒక్కో సోమవారం ఒక్కొక్క లింగాన్ని చేసుకుంటూ 16 సోమవారాలు పూర్తయిన తరువాత 17వ వారం శివలింగాలన్నిటికీ ఒకచోట పెట్టి యథావిధిగా పూజను పూర్తి చేసుకొని 17వ వారం నిమజ్జనం చెయ్యాలి. కుదిరిన వారు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి నిమజ్జనం చేసుకుంటే మంచిది. కుదరని వారు దగ్గరలో ఏదైనా నీటి ప్రవాహంలో కూడా నిమజ్జనం చేసుకోవచ్చు. శివనామ స్మరణ చేస్తూ మన చేత్తో స్వామిని తీర్చిదిద్దుకొని పూజించుకోవడం వల్ల ఆ ఉమాపతి శంకరుల అనుగ్రహం తొందరగా కలుగుతుంది. పరమేశ్వరుడికి సోమవారం అంటే ఎంతో ప్రీతికరమైన రోజు. ఆ రోజు ఉమాపతుడికి భక్తితో ఒక చెంబు నీళ్లు బిల్వపత్రం సమర్పిస్తే మనం కోరిన కోరికలు తీరుస్తాడు. అలాంటిది 16 సోమవారాలు మధ్యలో ఆపకుండా ప్రతి సోమవారం నిష్టగా ఉపవాసం ఉండి మట్టి శివలింగాన్ని చేసి పూజించడం ఈ సోమవారాల వ్రత నియమం. 16 సోమవారాల వ్రతాన్ని చాతుర్మాస వ్రతం అని కూడా పిలుస్తారు. అంటే ఈ వ్రతాన్ని ఆషాఢ శుక్లపక్ష పౌర్ణమి నుండి కార్తీక మాస శుక్లపక్ష పౌర్ణమి వరకు ఆచరిస్తారు. కుదరని వారు సంవత్సరంలో ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే మొదటి సోమవారం నుండి ఈ వ్రతాన్ని ప్రారంభించుకోవచ్చు. ఒక్కసారి మొదలు పెట్టాక 16 వారాల పాటు మధ్యలో ఆపకుండా దీక్షగా పూర్తి చేసుకోవాలి. పూజకి ముందుగా
పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రాలు, తెల్లటి పువ్వులు, తెల్ల జిల్లేడు పూలు పూజకి మంచిది. అభిషేకం కోసం ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కలిపి పంచామృతం, పండ్లు కూడా వేసి చేసుకోవచ్చు. దీపారాధన కుందులు, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వాడొచ్చు. నైవేద్యం కోసం గోధుమ నూకతో ప్రసాదం చేసుకోవాలి. మనకి అందుబాటులో లేనప్పుడు గోధుమ పిండి, నెయ్యి వేసి వేయించి బెల్లం కలిపి నైవేద్యం సిద్ధం చేసుకోవాలి. శక్తి కొలది పండ్లు నివేదన చేసుకోవచ్చు. సోమవారం ఉదయం సూర్యోదయానికి ముందు బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలి. ఇల్లు శుభ్రం చేసుకొని మట్టి శివలింగాన్ని చేసుకొని పూజా మందిరంలో కలస మానవాయితీ ఉండేవాళ్ళు పెట్టుకోవచ్చు, లేదా శివ పరివారం ఫోటో పెట్టి లింగం ఉంటే పెట్టుకోవచ్చు. మట్టి లింగం ప్రతి వారం 16 వారాలు ఒక్కొక్కటి చేసుకొని పూజించుకోవాలి. ఉపవాసం ఆరోగ్యం సహకరించిన వారు పూర్తి ఉపవాసం ఉండి పూజిస్తారు. ఆరోగ్యం సహకరించని వారు ఉప్పు లేని సాత్విక ఆహారం తీసుకుంటూ వ్రతాన్ని ఆచరించవచ్చు. వ్రతాన్ని మొదటి 2 వారాలు కంటిన్యూగా చేసుకొని ఆ తరువాతి వారంలో ఆడవారికి అడ్డంకు వచ్చినప్పుడు ఆ వారం వదిలిపెట్టి మరో వారం కంటిన్యూ చేసుకోవచ్చు. ఆడంబరంగా చేసుకునే పూజ కన్నా సింపుల్గా మన శక్తి కొలది భక్తి భావన ముఖ్యంగా పూజని ఆచరించుకోవాలి. పసుపు గణపతిని, గౌరీమాతని ఇద్దరిని పూజించుకోవాలి. ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించాలి. పసుపు గణపతికి కుంకుమ బొట్టు పెట్టి పూలతో అలంకరించుకోవాలి. గణపతి దగ్గర అక్షంతలు వేసి ఆవాహనం చేసుకొని ఆసనంకి అక్షంతలు సమర్పించాలి. తరువాత పాద్యం సమర్పయామి అన్నప్పుడు ఉద్దరినితో నీళ్లు చూపించి పక్కన పళ్ళెంలో వదులుకోవాలి. పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం అన్నిటికీ ఉద్దరినితో నీళ్లు చూపించుకొని పక్కన వదిలిపెట్టాలి. వస్త్రం సమర్పయామి, యజ్ఞోపవేతం సమర్పయామి అన్నప్పుడు అక్షంతలు స్వామికి చూపించి అక్కడ వదలాలి. గంధం, కుంకుమ సమర్పయామి అంటూ స్వామికి కుంకుమని అలంకరించాలి. తరువాత ఉపచారాల్లో ధూపం, దీపం, నైవేద్యం స్వామికి సమర్పించాలి. నైవేద్యం అరటిపళ్ళు లేదా ఒక చిన్న బెల్లం ముఖం కూడా పెట్టి స్వామికి నైవేద్యం సమర్పించాలి. చివరిగా తాంబూలం సమర్పించి స్వామికి మంగళహారతిని ఇచ్చుకోవాలి. చేతిలో అక్షంతలు, పుష్పం తీసుకొని మన పేరు, గోత్రం, మనసులో ఉన్న కోరిక స్వామికి చెప్పుకొని 16 సోమవారాలు ఎలాంటి ఆటంకం లేకుండా వ్రతం పూర్తి చేసుకోవాలని గణపతికి నమస్కారం చేసుకొని పుష్పం, అక్షంతలు గణపతి దగ్గర సమర్పించాలి. తరువాత పూజలో స్వామికి పార్థివ లింగానికే మనము పూజ అంతా చేసుకోవాల్సి ఉంటుంది. గౌరీ శంకరులను ఇద్దరిని ఆవాహనం చేసుకొని భావనతో పూజించాలి. ఉపచారాలు మొదటగా ఆవాహనం స్వామికి, అమ్మవారికి ఇద్దరికి కలిపి ఆవాహనం చేసుకోవాలి. ఈ ఉపచారానికి అక్షంతలు సమర్పించాలి. తరువాత గౌరీ శంకరులకు ఆసనం సమర్పయామి అంటూ అక్షంతలను కూడా సమర్పించాలి. ఆద్యం సమర్పయామి అన్న ఉపచారంలో స్వామి, అమ్మవార్లిద్దరికీ పాదాలను మనం కడుగుతున్నట్లు భావనతో పూజించాలి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి అంటూ నీరుని చూపించి పక్కన వదలాలి. ఇప్పుడు పంచామృత స్నానం అంటూ స్వామికి లింగం ఇంట్లో ఉన్నవారు ఒక్కొక్క ద్రవాన్ని స్వామికి అభిషేకం చేసుకోవచ్చు. లేనివారు అన్నీ కలిపి స్వామివారికి చూపిస్తూ పంచామృత స్నానం సమర్పయామి అంటూ పక్కన వదిలిపెట్టాలి. శుద్ధోదక స్నానం సమర్పయామి అని మంచి నీరుని చూపించి పక్కన వదలాలి. వస్త్రయుగ్మం సమర్పయామి అంటూ స్వామివారి దగ్గర అక్షంతలను సమర్పించాలి. యజ్ఞోపవీతం సమర్పయామి అంటూ పత్తితో చేసుకున్న మనము స్వామికి యజ్ఞోపవీతాన్ని ధరించవచ్చు, లేదా అక్షంతల్ని సమర్పించాలి. ఇప్పుడు స్వామి, అమ్మవార్లకు గంధం, కుంకుమ, చందనం సమర్పయామి అంటూ పెట్టాలి. గౌరీ శంకరులకు ఒక్కొక్క పుష్పాన్ని సమర్పిస్తూ అంగపూజని చేసుకోవాలి. ఓం శివాయ నమః పాదౌ పూజయామి, శర్వాయ నమః గుల్హౌ పూజయామి, రుద్రాయ నమః జానుని పూజయామి, ఈశానాయ నమః
జంగే పూజయామి. పరమాత్మనే నమః ఊరుం పూజయామి. హరాయ నమః జంగం పూజయామి. ఈశ్వరాయ నమః గుహ్యం పూజయామి. స్వర్ణరేతసే నమః కటిం పూజయామి. మహేశ్వరాయ నమః నాభిం పూజయామి. పరమేశ్వరాయ నమః ఉదరం పూజయామి. స్ఫటికాభరణాయ నమః వక్షస్థలం పూజయామి. త్రిపురహంత్రే నమః బాహున్ పూజయామి. సర్వస్త్రాధారిణే నమః హస్తాన్ పూజయామి. నీలకంఠాయ నమః కంఠం పూజయామి. వాచస్పతయే నమః ముఖం పూజయామి. త్రయంబకాయ నమః నేత్రాణి పూజయామి. ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. గంగాధరాయ నమః లలాటం పూజయామి. సదాశివాయ నమః శిరః పూజయామి. సర్వేశ్వరాయ నమః సర్వాంగాన్ని పూజయామి అంటూ అంగపూజని పూర్తి చేసుకోవాలి. ఇప్పుడు లింగాష్టకం, బిల్వాష్టకం, విభూదిని సమర్పిస్తూ స్వామికి రుద్రం అన్నీ ఇక్కడ చదువుకోవచ్చు. శివ అష్టోత్తరం ఒక్కొక్క నామానికి ఒక్కొక్క బిల్వపత్రం సమర్పిస్తూ 108 నామాలను ఇక్కడ చదువుకోవాలి. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పికాకినే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కపర్దినే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపానయే నమః. ఓం ఖడ్వాంగినే నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం శిభువిష్టాయ నమః. ఓం అంబికానాథాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం భవాయ నమః. ఓం శర్వాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః. ఓం శితికంఠాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం కపాలినే నమః. ఓం కృపనిధయే నమః. ఓం భీమాయ నమః. ఓం పరశుహస్తాయ నమః. ఓం మృగపానయే నమః. ఓం జటాధరాయ నమః. ఓం కైలాసవాసినే నమః. ఓం కవచినే నమః. ఓం కఠోరాయ నమః. ఓం త్రిపురాంతకాయ నమః. ఓం వృషాంకాయ నమః. ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః. ఓం సమప్రియాయ నమః. ఓం సర్వమయాయ నమః. ఓం త్రయీమూర్తయే నమః. ఓం అనీశ్వరాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం హవిషే నమః. ఓం యజ్ఞమయాయ నమః. ఓం సోమాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః అంటూ 108 నామాలకు ఒక్కొక్క నామానికి బిల్వపత్రం సమర్పిస్తూ అష్టోత్తరాన్ని పూర్తి చేసుకోవాలి. కుంకుమతో గౌరీదేవికి అష్టోత్తరం చేసుకోవాలి. ఓం గౌరీ నమః. ఓం గణేశ జనన్యే నమః. ఓం గుహాంబికాయే నమః. జగన్నేత్రే నమః. ఓం గిరితానుభవాయే నమః. ఓం వీరభద్ర ప్రసవే నమః. ఓం విశ్వవ్యాపిన్యే నమః. ఓం శివాయే నమః. ఓం శంభవే నమః అంటూ 108 నామాలు కుంకుమతో అమ్మవారికి అష్టోత్తరాన్ని పూర్తి చేసుకోవాలి. సమయం కుదిరిన వారు లలితా సహస్రనామాన్ని కూడా ఇక్కడ చదువుకోవచ్చు. మనకి కుదిరిన సమయాన్ని బట్టి పూజలో అన్నీ చదువుకుంటూ చేసుకోవాలి. సమయం కుదరని వారు ఒక్క అష్టోత్తరం చదువుకున్నా భక్తి భావనతో పూర్తి చేసుకోవాలి. భావన లేని పూజ వ్యర్థం. తరువాత గౌరీ శంకరులకు ధూపం చూపిస్తూ ధూపం సమర్పయామి అంటూ దీపం తిప్పుతూ దీపం దర్శయామి అంటూ చూపించాలి. నైవేద్యం మనకు అందుబాటులో ఉన్న పళ్ళు, కొబ్బరికాయ, గోధుమ నూక ప్రసాదం అన్నీ స్వామి అమ్మవార్ల ముందు పెట్టి చూపిస్తూ నైవేద్యం సమర్పయామి అంటూ ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్య మధ్య పానీయం సమర్పయామి అంటూ మంచినీటిని సమర్పించాలి. తాంబూలం చూపిస్తూ తాంబూలం సమర్పయామి అంటూ సమర్పించాలి. స్వామి అమ్మవార్లకు మంగళ కర్పూర హారతి నీరాజనం సమర్పయామి అంటూ హారతిని సమర్పించాలి. కొద్దిగా అక్షింతలు, పువ్వులు తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అంటూ స్వామి పాదాల దగ్గర వదలాలి. ఇప్పుడు 16 సోమవారాల వ్రతంలో ముఖ్యంగా పూజ అయిన తరువాత 8 అర్ఘ్యాలు తప్పకుండా ఇవ్వాలి. 2 చేతుల్లోకి నీళ్లు తీసుకొని పళ్ళెంలో ఒక్కొక్క నామాన్ని చెప్తూ వదిలిపెడుతూ అర్ఘ్యాలు వదలాలి. మొదటగా శివుడికి 3 సార్లు
పార్వతీదేవికి ఒక్కసారి, వినాయకుడికి ఒకసారి, సుబ్రహ్మణ్యేశ్వరుడికి మరొకసారి, నందీశ్వరుడికి ఒకసారి, చండీశ్వరుడికి ఒకసారి, ఇలా 8 అర్ఘ్యాలు నీటిని వదులుతూ సమర్పించాలి. ఈ వ్రతం చివరగా 5 వ్రత కథలు తప్పకుండా చదువుకుంటేనే ఈ వ్రతం పూర్తి అవుతుంది. చదవడం రాని వారు ఆడియో పెట్టుకొని విన్నా సరిపోతుంది. పూజ పూర్తయిన తర్వాత ఒక ముత్తైదునైనా పిలిచి తాంబూలం ఇవ్వాలి. 16 వారాలు పూర్తి చేసుకున్న తర్వాత 17వ వారం అన్ని శివలింగాలు ఒకచోట పెట్టి యథావిధిగా పూజని ఆచరించి అన్ని శివలింగాలను ఏదైనా మంచినీటిలో లేదా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ నిమజ్జనం చేసుకోవాలి. 17వ వారం మన శక్తి కొలది భోజనాలు పెట్టాలి. ఒక చెంబు నీళ్లు సమర్పించి ఓం నమః శివాయ అంటే మన కోరిన కోరికలు నెరవేరుస్తాడు ఆ పరమేశ్వరుడు. అందుకే ఆ పరమేశ్వరుణ్ణి బోలాశంకరుడని పిలుస్తాము. అలాంటిది నిష్టగా ప్రతి సోమవారం ఉపవాసం ఉండి అభిషేకం చేస్తూ బిల్వపత్రాలు నైవేద్యం సమర్పించి రోజంతా శివనామస్మరణ చేస్తూ 16 వారాలు ఒక్కొక్క వారం ఒక్కొక్క శివలింగాన్ని స్వయంగా మన చేతులతో చేసి పూజిస్తూ 17వ వారం ఉద్యాపన చేసి ఆ గౌరీ శంకరుల అనుగ్రహం మనకు వెనువెంటనే లభిస్తుంది. 16 సోమవారాల వ్రతాన్ని చాతుర్మాస నెలల్లో వ్రతాన్ని ఆచరించి ఉమాశంకరుల అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హర హర మహాదేవ పార్వతీపతయే శంభో శంకర.